మనమంతా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ లాంటి వార్తలు వినగానే మనకు రక్తం అనేది ఉప్పొంగుతుంది కదా. వెంటనే యుద్ధం చేయాలండి, పాకిస్తాన్కు ఒక బుద్ధి చెప్పాలి, ఒకలాంటి ఆవేశం ప్రతి భారతీయుల్లోనూ ఉంటుందండి. మన భాగోద్వేగాలు అనేవి సరైనవే, ఎందుకంటే దశాబ్దాలుగా మనల్ని హింసిస్తున్న శత్రువుపై మనకుండే కోపం అది. ఒకప్పుడు భారత్ యొక్క వ్యూహం కూడా దాదాపు ఇలానే ఉండేదండి. శత్రువు దాడి చేస్తే మనం కూడా తిరిగి గట్టిగా దాడి చేయాలి. అయితే గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం యొక్క విధానంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పు మన ఆవేశాన్ని అణచివేయడం కాదు, దాన్ని తెలివైన ఒక వ్యూహంగా మార్చడం అనమాట. ఇప్పుడు భారత్ యుద్ధం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి వికసిత్ భారత్ అనే ఒక కొత్త లక్ష్యాన్ని ప్రధానంగా పెట్టుకుందండి. అయితే మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, భారత్ పాక్ సమస్యకు యుద్ధం శాశ్వత పరిష్కారమా, లేక యుద్ధం లేకుండా శత్రువును అంతం చేయడం సరైన వ్యూహమా? అయితే ఎందుకు మోడీ గారు ప్రభుత్వము యుద్ధాన్ని పక్కన పెట్టి ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెడుతుందో అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఒకప్పుడు పాత ఆలోచన ఎలా ఉండేదంటే, మన ప్రధాన లక్ష్యం వచ్చి భూభాగాన్ని రక్షించుకోవడం మరియు ఉగ్రవాదాన్ని నియంత్రించడం. యుద్ధాల ద్వారా సైనిక శక్తిని చూపించే వాళ్ళం కూడా, కానీ దీని వల్ల మనకు కూడా ఆర్థిక నష్టం, అంతర్జాతీయ ఒత్తిడి బాగా ఉండేదండి. కానీ ఇప్పుడున్న ఇండియా కొత్త ఆలోచన ఉందే, వికసిత్ భారత్. మన ప్రధాన లక్ష్యం వచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మార్చడం అనమాట. అది కూడా 2040 నాటికి. మన శక్తినంతా పాకిస్తాన్తో దెబ్బలాడడానికి వృధా చేయకుండా అభివృద్ధి వైపు మళ్లించడం. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. అయితే ఇక్కడ అసలు సమస్య ఉందండి. పాకిస్తాన్ అనేది ఒక తుక్కు దేశం, ఫెయిల్డ్ నేషన్. దానికి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. యుద్ధం జరిగితే ప్రపంచ దేశాల నుంచి దానికి అప్పులు, సో ఆ సహాయం దొరికే అవకాశం ఉంటుందన్నమాట. కానీ మన పరిస్థితి అలా కాదు. మనం అగ్రరాజ్యం అయ్యే దిశలో ఉన్నాం. ఒక చిన్న దేశంతో గొడవపడి మన అభివృద్ధి ట్రాక్ ను పక్కదారి పట్టించుకోవడం ఒక తెలివి తక్కువ పని అవుతుంది. ఇక్కడే చైనా మరియు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు పన్నంగా ఉందండి. భారత్ అభివృద్ధి చెందకుండా ఉండాలంటే అది పాకిస్తాన్ తో నిత్యం గొడవ పడుతూనే ఉండాలి. ఆ ట్రాప్ లో పడకుండా ఉండడమే ఇప్పటి భారత్ అత్యున్నత వ్యూహం. పాత విధానంలో ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు అనేవి ముఖ్యమైన ఆయుధాలు. కానీ ఇప్పుడు భారత విధానంలో ఆర్థిక వ్యవస్థ మరియు దౌత్యం అతిపెద్ద ఆయుధాలుగా మారాయి. ఒకప్పుడు మన దేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే శత్రువుపై సైనిక విజయం సాధించడం. పాకిస్తాన్ మనపై దాడి చేస్తే దాన్ని ఓడించి మన సైనిక శక్తిని ప్రపంచానికి చూపించడం. ఇది దేశ గౌరవం, సైన్యం ధైర్యాన్ని చూపించడానికి ముఖ్యమైనది. కానీ ఇప్పుడు మన దృష్టి పూర్తిగా మారిపోయింది. మన నాయకుల ప్రధాన లక్ష్యం ఇప్పుడు యుద్ధం కాదు, దేశాన్ని ఆర్థిక శక్తిగా ఎదగడం. 2040 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రశ్రేణి సూపర్ పవర్ గా మార్చడమే ఇప్పుడు మెయిన్ టార్గెట్ అండి. పాత పద్ధతిలో మనం కేవలం పోరాటంపై దృష్టి పెట్టేవాళ్ళం. కొత్త పద్ధతిలో మనం అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. అభివృద్ధిలో గెలిస్తే శత్రువు దానంతట అదే నాశనం అవుతుందని ఒక ఆలోచన అండి. యుద్ధం అంటే చిన్న విషయం కాదండి. పాత పద్ధతిలో యుద్ధానికి దిగితే అది దేశానికి కోట్ల రూపాయల ఖర్చు. సైన్యానికి, ఆయుధాలకు యుద్ధం తర్వాత నష్టాన్ని పూడ్చడానికి ఒక భారీ డబ్బు ఖర్చు చేయాలి. దీనివల్ల దేశం యొక్క జీడిపి మొత్తం పడిపోయేది. కానీ కొత్త పద్ధతిలో మనం ఆ డబ్బును తెలివిగా వాడుతున్నాం. యుద్ధం చేయకుండా ఆ డబ్బును దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మన దేశం యొక్క గ్రోత్ రేటు, వృద్ధి రేటు బాగా పెరుగుతుంది. డబ్బును యుద్ధంలో వృధా చేస్తే పేదరికం పెరుగుతుంది. అదే డబ్బును కంపెనీలు, పరిశ్రమలు పెట్టడానికి వాడితే దేశం ధనవంతం అవుతుంది. ఎగ్జాంపుల్ అండి, మనం యుద్ధాలు చేస్తే ప్రపంచ దేశాల దృష్టిలో మనం ఎప్పుడు గొడవల్లో ఉండే ఒక దేశంగా కనిపిస్తాం. అందుకే పాత పద్ధతిలో ఉన్నప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ కూడా ముందుకు వచ్చేది కాదు. కానీ కొత్త పద్ధతిలో యుద్ధం చేయకుండా వేగంగా అభివృద్ధి చెందుతుంటే ప్రపంచ దేశాలు మనల్ని తమ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే ఒక మోటార్ లాంటి దేశంగా చూస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే అండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కొని 4 ఏళ్ళు అవుతుంది కదా. ఆ 2 దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంత దెబ్బతిన్నాయో మనకు కళ్ళ ముందు చూస్తున్నాం. మనము యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చాలంటే ఏళ్ల తరబడి కష్టపడాలి. భారతదేశం కూడా పాకిస్తాన్ తో అలాంటి ట్రాప్ లో పడితే అమెరికా, చైనా లాంటి దేశాలు అధిగమించే అద్భుతమైన ఈ అవకాశం అనేది పోతుంది. అందుకే మన దృష్టి కేవలం అభివృద్ధి వైపునే ఉండాలి. మనం గెలవాలంటే అభివృద్ధిలో గెలవాలండి. ఇక్కడ మోడీ వ్యూహం ఏంటి అంటే ప్రపంచంలో అత్యధిక గ్రోత్ రేటు, వృద్ధి రేటు మెయింటైన్ చేయడం. మనం వేగంగా అభివృద్ధి చెందుతుంటే పాకిస్తాన్ దానంతట అదే నిధులు లేక అంతర్గత కలహాలతో కుప్ప కూలిపోతుందండి. ఒకవేళ పాకిస్తాన్ రెచ్చగొట్టినప్పుడు మనం యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ మాత్రమే లాభం ఉంటుంది. ఎలాగంటే పాత విధానంలో యుద్ధం వల్ల దెబ్బతిన్న పాకిస్తాన్ కి ప్రపంచ దేశాల నుంచి పేద దేశం అనే ఒక సానుభూతితో అప్పులు, సహాయం దొరికేవి. కానీ ఇప్పుడు ఆలోచించే ఇండియా, పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టినా మనం యుద్ధం చేయకుండా నిశ్శబ్దంగా ఉంటే దానికి ప్రపంచ దేశాల నుంచి సహాయం అందదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అంటారు కదా, ఇలాంటి సంస్థలు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు ఇస్తున్నందుకు ఆంక్షలు విధిస్తాయి. ఇంకా సింధు నది ఒప్పందంపై ఒత్తిడి తీసుకొచ్చి నీటిని కూడా ఆపాం కదా. నీళ్ళు లేకపోతే పాకిస్తాన్ వ్యవసాయం నాశనం అవుతుందండి. ఆహారం కొరత ఏర్పడి అంతర్గతంగా పెద్ద సమస్య అవుతుంది. ఇక్కడ థీమ్ ఏంటి అంటే యుద్ధం చేసి ఓడించడం పాత పద్ధతి. కానీ ఊహించుకోండి, ఆర్థిక ఒత్తిడి మరియు నీటి కొరతతో లోపల నుంచే పతనం చేసుకుంటూ రావడం అనేది ఒక కొత్త పద్ధతి అండి ఇది. ఒకప్పుడు మన దౌత్య విధానం చాలా సింపుల్ గా ఉండేది. పాకిస్తాన్ తో మనకి ఏదైనా సమస్య వస్తే మనం నేరుగా ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద సంస్థల వైపు చూసేవాళ్ళం. ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు ఇవ్వాలని కోరేవాళ్ళం.
చేసేవాళ్ళం కూడా. కానీ ఈ పద్ధతిలో ఒక లోపం ఉండేదండి. మనం పాకిస్తాన్తో సమస్యను పరిష్కరించుకోవడానికి ఒంటరిగా పోరాడే వాళ్ళం. మన శత్రువు పాకిస్తాన్ మాత్రం ప్రపంచంలో స్వేచ్ఛగా తిరిగేది. దాని సరిహద్దు దేశాలు దానికి హెల్ప్ చేసేవి కూడా. ఇప్పుడు చూడండి, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం పూర్తిగా భిన్నం. మనం పాకిస్తాన్ ను చుట్టుముట్టడానికి దాని సరిహద్దు దేశాలతో బలమైన స్నేహం పెంచుకున్నామండి. ఇది పాకిస్తాన్ కు ఒక పెద్ద ఉచ్చు, ట్రాప్ అన్నమాట. రష్యా మరియు ఇజ్రాయెల్ తో సంబంధాలు పాత రోజుల్లో మనం ఈ దేశాలతో కేవలం రక్షణ ఒప్పందాలు మాత్రమే చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం మొసాద్, ఇది ఇజ్రాయెల్ యొక్క గూఢచారి, కేజీబీ రష్యా గూఢచారి, ఇలాంటి స్పై సంస్థలతో కూడా మన సంబంధాలను చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఉగ్రవాద సమాచారం, ఇంటెలిజెన్స్ అనేది చాలా సులభంగా అందుతుందండి. పాకిస్తాన్ కు ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇంకా పాకిస్తాన్ కు పక్కనే ఉన్న మరో ముఖ్యమైన దేశం ఇరాన్ అన్నమాట. పాత విధానంలో ఇరాన్ తో పాకిస్తాన్ విషయంలో పెద్దగా సహకారం మనకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం ఇరాన్ తో సైనిక రక్షణ పరమైన డీల్స్ చేసుకుంటున్నాం. చూడండి, పాకిస్తాన్ సరిహద్దులో ఇరాన్ కు కోపం ఉంది. ఈ కోపాన్ని మనం మనకు అనుకూలంగా వాడుకుంటున్నాం. నెక్స్ట్ ఆశ్చర్యకరంగా మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని కూడా గుర్తించి వాళ్ళతో వ్యూహాత్మక సంబంధాలు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ తో తాలిబాన్ కు సరిహద్దు గొడవలు ఉన్నాయి. మనం ఆ గొడవలు ఆరంభమయ్యేలా పరోక్షంగా కూడా, అంటే ఇండైరెక్ట్ గా చూస్తున్నాం కూడా. ఈ కొత్త దౌత్య విధానం వల్ల ఫైనల్ గా ఏం జరుగుతోంది అంటే ఈ విషయాలు భలే ఉన్నాయి. చూడండి, పాత పద్ధతిలో పాకిస్తాన్ ప్రపంచంలో స్వేచ్ఛగా తిరిగేది కదా, సహాయం కూడా పొందేది కదా. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూ ఉన్న ముఖ్యమైన దేశాలన్నీ భారత్ కు మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ ను 4 వైపుల నుంచి ఒంటరిగా పోరాడేలా చేస్తున్నాయండి. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలో ఒక ఏకాకిగా మారిపోయింది. ఇది యుద్ధం చేయకుండా శత్రువును దౌత్యంతో నాశనం చేసే ఒక అద్భుతమైన వ్యూహం అండి. పాకిస్తాన్ కు అనుకుని ఉన్న అన్ని దేశాలు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారత్ తో దగ్గర అవుతున్నాయి కూడా. ఇది ఒక పెద్ద దౌత్య ఉచ్చు, డిప్లొమాటిక్ ట్రాప్. ఇది పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి ఒంటరి చేస్తుంది. పాత విధానంలో యుద్ధం అంటే కేవలం ఒకే చోట, LOC. సో ఇక్కడ నియంత్రణ రేఖ దగ్గర మాత్రమే ఉండేది. ఇక్కడ సైన్యం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ కు 4 వైపుల నుంచి ఒత్తిడి తెస్తుంది. నార్త్ వెస్టర్న్ ఫ్రంట్, ఇదే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అనమాట. ఇక్కడ డ్యూరన్ లైన్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆర్మీపై ఇండైరెక్ట్ గా దాడులు జరగాలని చూస్తుంది. నెక్స్ట్ బెలూచిస్తాన్ ఫ్రంట్, పాకిస్తాన్ నుంచి విడిపోవాలని పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, BLA అంటారు కదా, ఇలాంటి వారికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది ఇండియా అనేది. ఇది పాకిస్తాన్ లోపల నుంచే వీక్నెస్ చేయడం అనమాట. నెక్స్ట్ అరేబియన్ సీ ఫ్రంట్, INS విక్రాంత్, విక్రమాదిత్య ఇలాంటి యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించడం, పాకిస్తాన్ పోర్టులను దెబ్బతీయగలిగే శక్తిని కూడా పెంచుకోవడం. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాత భారత్ ఒక యుద్ధం చేసింది. కొత్త భారత్ 4 వేరువేరు ఫ్రంట్లలో పాకిస్తాన్ ను ఒంటరిగా పోరాడేలా చేస్తుంది. ఇది యుద్ధం చేయకుండా శత్రువును బలహీనం చేసే పద్ధతి. ఎలా ఉంది? అదిరిపోయింది కదా. అయితే పాకిస్తాన్ ను అంతం చేయడానికి ఉపయోగిస్తున్న ఈ తెలివైన వ్యూహాన్ని డిటరెన్స్ అంటారు. అంటే శత్రువు మనపై దాడి చేయకుండా భయపడేలా చేయడం అనమాట. ఒకప్పటి ఇండియా అణ్వాయుధాలు, సైనిక సంఖ్యపై ఆధారపడేది. కానీ ఇప్పుడు రాఫేల్ యుద్ధ విమానాలు, S-400 మిసైల్ వ్యవస్థ, INS విశాలు, విక్రమ్ లాంటి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడం జరుగుతుందండి. ఈ శక్తివంతమైన ఆయుధాలు ఉన్నప్పుడు పాకిస్తాన్ చిన్నపాటి దాడి చేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మన ప్రతిస్పందన చాలా భయంకరంగా ఉంటుంది కదా. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు చూపించడం, కానీ యుద్ధం చేయకుండా ఉండడం, ఇదే సైకలాజికల్ వార్. ప్రపంచ రాజకీయాల్లో గమనిస్తే SCO, బ్రిక్స్ ఇలాంటి సంస్థల్లో ఉంటూనే అమెరికాతో కూడా రక్షణ సంబంధాలు పెంచుకోవడం. రీసెంట్ గానే అమెరికాతో 10 సంవత్సరాల అగ్రిమెంట్ ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ వ్యూహం ఏంటి అంటే చైనా అనేది పాకిస్తాన్ కు మద్దతు ఇస్తే భారత్ అమెరికాకు దగ్గర అవుతుంది. అమెరికా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తే భారత్ చైనాను వాడుకుంటుంది. ఇలా 2 అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వవు. చూడండి ఎంత బాగుందో ప్లాన్. అలాగే వాళ్ళు భారత్ ను కూడా దూరంగా వెళ్ళనివ్వకుండా మోడీ చెక్ పెట్టడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇక్కడ యుద్ధం జరిగితే మనల్ని ట్రాప్ లోకి లాగి చైనా, అమెరికాలు లాభపడతాయి. యుద్ధం చేయకపోతే పాకిస్తాన్ కు సహాయం చేయడానికి ఏ దేశం కూడా ముందుకు రాదు. పాతకాలంలో యుద్ధాలు, పేదరికం, కరువు ఇలాంటి సమస్యలతో భారత్ చాలా సమయాన్ని వృధా చేసిందండి. కానీ ఇప్పుడు మన దేశానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు అనమాట. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే మన దేశంలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఈ యువ శక్తిని ఉపయోగించి అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయం. మనం ఈ అవకాశాన్ని పాకిస్తాన్ యుద్ధంతో వృధా చేస్తే మరో 1000 సంవత్సరాలు వేచి చూడాలి. ఫైనల్ గా చెప్పాలంటే చూడండి, భారత్ పాక్ గేమ్ మారింది. సో పాత విధానంలో మనం శత్రువుపై సైనిక విజయాన్ని కోరుకునే వాళ్ళం. కొత్త విధానంలో మనం ఆర్థిక విజయాన్ని కోరుకుంటున్నాం. ఆ దారిలో అడ్డుపడే పాకిస్తాన్ ను తెలివిగా దౌత్యం, ఫైనాన్షియల్ ప్రెజర్ అండ్ జియోగ్రాఫికల్ రాజకీయ వ్యూహాల ద్వారా నాశనం చేస్తున్నాం. పాకిస్తాన్ అంతం నిశ్చయమండి, కానీ యుద్ధం లేకుండా. అది నేటి భారత్ యొక్క అత్యున్నత వ్యూహం. సో వీటి గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.